ఎంట్రీ అది బాహుబలి ఇట్లా మహేశ్వరిలో ఇట్లా జంప్ చేస్తున్నది. దాట్ వాజ్ అనదర్ క్రేజీ కట్. అసలు జక్కన్న ఫర్ రీజన్, హీఈస్ జక్కన్న ఫర్ రీజన్ నేను చెప్తున్నా. జయ రాజమౌళి ఆ స్టాంప్ పడుతుంది కదా, అది హై అసలు. అవునవును, అది అసలు చాలా మిస్ అనిపించింది. అది ఎంత మంచి పాటలు ఎందుకు కట్ చేశారని చెప్పని. 4 hours డ్యూరేషన్ బోర్ కొట్టలేదండి. 5 hours అయినా సరే ఇక్కడ కూర్చోబెట్టి చూడమంటే చూస్తా. జక్కన మ్యాజిక్ అది. అది బాగా అనిపించింది, నిజంగా చాలా బాగుంది ఆ బిట్ మాత్రం. రాజమౌళి ఫర్ ఏదైతే ఇప్పుడు యాడ్ చేసిన సీన్ ఉందో బాహుబలి 1 లో గానీ 2 లో గానీ యాడ్ చేస్తే అప్పుడు ఆ రేంజ్ అదేలా ఉంటుంది. అదేలా ఉంది అసలు. ఎక్కడ ఫ్లో మిస్ అవ్వలా. ఇట్స్ ఫెల్ట్ లైక్ ప్రాపర్ మూవీ. ఇంకెందుకు కట్ చేశారని ఫీలింగ్ ఉంది అంతే. అనుష్క సీన్స్ కూడా ఉన్నాయి, కొన్ని కట్ చేశారని చెప్పేసి చెప్తున్నారు. ఏమేమి సీన్స్ మిస్ అయ్యారు? అనుష్క సీన్స్ నాకు తెలిసే మిస్ అవ్వలేదండి, అన్ని ఉన్నాయి. సాంగ్ కట్ చేశారు, ఉన్నాయి సాంగ్స్. పచ్చబొట్టేస్తే తమన్నా కదా, అనుష్క కాదు కదా. సో అనుష్క సాంగ్స్ అయితే అన్ని ఉన్నాయి. స్వీట్ 3 ఉండబోతుంది అంటున్నారు కదా, అది ట్రైలర్ వేసారు యాక్చువల్లీ ఇంటర్వెల్ లో. ఐ ఫెల్ట్ ఎందుకు ఉండనియచ్చు కదా, మళ్ళీ ఎందుకు ఎక్స్టెండ్ చేయడం అనిపించింది. ఆనెస్ట్లీ బాగానే ఉండే ట్రైలర్ కానీ ఐ ఫెల్ట్ ఎక్స్టెన్షన్ అవసరం లేదు, కొన్ని క్లాసిక్స్ ముట్టుకోకూడదు సావిత్రి అనిపించింది. చెప్తున్నా, ప్రభాస్ బెస్ట్ లుక్ మిర్చి అంటారు, బట్ ఐ థింక్ ఇట్స్ ఆల్సో బాహుబలి. అసలు షాహోరే బాహుబలిలో వచ్చి కిరీటం మీద అదే కిరీటం కాదు, సింహాసనం మీద కూర్చుంటాడు. అది నిజంగా ప్రభాస్ రాజు అంటే రాజు అని తెలుస్తుంది. ఆ ఏనుగు మీద బాణం వేసేదైనా ఏదైనా ఆ రాజసం కనిపిస్తుంది ప్రభాస్ లో. ప్రభాస్ నుంచి ప్రతి మూవీ ఎక్స్పెక్ట్ చేస్తామండి, అందుకే కదా ఫస్ట్ డే ఫస్ట్ షో బుక్ చేసుకుని వెళ్ళేది. బాహుబలి ఒక ఇమేజ్ అలా క్రియేట్ చేసిన ప్రభాస్ కి, అందుకే ప్రతి మూవీ అలా FDFS వెళ్దాం. అంటే నెక్స్ట్ 10 సినిమాలు ఒక క్యూ లో ఉన్నాయి కదా, ఏ సినిమా కోసం ఈగర్గా ఎదురు చూస్తున్నారు? సో అది స్పిరిట్, బికాజ్ ఐ లైక్ సందీప్ రెడ్డి వంగ. అంటే అన్ని సినిమాలు అంటే మొత్తం అన్ని ఆస్పెక్ట్స్ లో కాదు, బట్ ఐ లైక్ హిస్ డైరెక్షన్. సో యా వెయిటింగ్ ఫర్ స్పిరిట్.